హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆ కనిపిస్తున్న కొండ మీదకి ఎక్కబోతున్నాము. ఆ ఎత్తైన కొండ మీద ఈ ప్రపంచానికి తెలియని ఓ స్కూల్, దానికి సంబంధించిన హాస్టల్ మరియు కొండరెడ్లకు సంబంధించిన చిన్న ఊరు కూడా ఉందట. నమ్మలేకపోయాం. అంత ఎత్తైన కొండ మీద కరెంట్ లేదట, నీళ్లు కూడా లేకుండా ఎలా బాగుతున్నారో అనేది తెలుసుకుందామని ఈరోజు నేను మా ఆవిడ ఇద్దరం బయలుదేరాం. వీడియో చివరిదా చూస్తే ఓ వింత స్కూల్ మరియు గ్రామాన్ని పరిచయం చేస్తాను ఈ వీడియోలో. ఎత్తైన కొండ, దట్టమైన అడవి, అక్కడక్కడ ఇద్దరం కూర్చుంటూ ముందుకు మన ప్రయాణం సాగించాం. కింద నుండి కొండ మీద ఉన్న గ్రామం చేరడానికి సరిగ్గా 50 నిమిషాల పైన పడుతుందట. అక్కడంతా గిరిజనులైన కొండరెడ్లు నివసిస్తుంటారట. కరెంట్ సౌకర్యం లేని, రాళ్లతో నిండిన ఇలాంటి దారుల్లో ఎలాంటి వాహనం పైకి రాలేదు. ఆఖరికి సైకిల్ కూడా. చాలా పైకి వచ్చాం. ఇప్పుడు మీరు చూస్తున్నది కొండ మీద. ఇంతవరకు ఒక్క మనిషి కూడా మాకు కనిపించలేదు. అనుకుంటుండగా ఓ కొండరెడ్ల కుర్రాడు కనిపించాడు. అది ఎదురు వస్తున్న అతనే. పైకి ఎంత దూరం వెళ్ళాలి? ఇంకా ఇది కొండ ఎక్కాలా? ఇంకొక 6 కిలోమీటర్ వెళ్ళాలా? ఓకేనా. మీ పేరు? ఓకే అండి. ఒక్క మాట అన్న, ఎక్కడ ఎంత దూరం ఉంది స్కూలు? ఓకే ఓకే ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. మీ దగ్గర కదా? ఓకే ఓకే. సంతకి వెళ్తున్నారండి వీళ్ళు. వాము, రోజుకి ఎన్నిసార్లు తిరుగుతారు ఇట్లా అన్నా? రోజుకి ఎన్నిసార్లు పైకి కింద తిరుగుతారు? వారానికి ఒకసారి వెళ్తారా? అంతే, వారానికి ఒకసారి. వారానికి ఒకసారి మాత్రం దిగుతారట. గ్రేట్ కదా. చాలా ఖర్చులు మిగిలి వస్తాయి. వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, వాళ్ళు వీక్లీ వన్స్ మాత్రమే కిందికి వెళ్ళి వాళ్ళు కావాల్సిన సామాన్ కొనుక్కొని వచ్చేస్తారట. వామో, ఈ మాట వినేసి రాదా నవ్వుకుంటుంది. ఎందుకంటే ప్రతిరోజు మనం సూపర్ మార్కెట్ కానీ వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. లేదంటే మామూలు కిరాణా షాప్ కన్నా వెళ్ళాల్సిందే. ఇలా ఎలా ఉంటున్నారో అమ్మో, నిజంగా హ్యాట్స్ అప్. అమ్మయ్య, ఇలా విలేజ్ లాంటిది వచ్చింది. సౌండ్ వినిపిస్తుంది. బయట ప్రపంచానికి తెలియని స్కూల్ ఇదే. కొండరెడ్ల పిల్లలు చదువుతున్న స్కూల్ కూడా ఇదే అనుకుంటా. లోపలికి వెళదాం. స్కూల్ రూపురేఖలు చూస్తుంటే మన పూర్వకాలంలో వనాశ్రమాలు గుర్తుకొస్తున్నాయి. కాంపౌండ్ అంతా పూర్తిగా వెదురు బొంగులతో నిర్మించారు. ఎత్తైన కొండల మీద ఇలాంటి ఓ స్కూల్, హాస్టల్ మొదటిసారి చూస్తున్నాను. భలే ఉంది. ఇది క్లాస్ రూమ్ అనుకుంటా. 15-20 మంది పిల్లలు శ్రద్ధగా చదువుకుంటున్నారు. వాళ్ళ టీచర్ని చూద్దామని టీచర్ రూమ్ వైపు బయలుదేరాం. ఆమె తన స్కూలు, రూము తనను వీడియోలో చూపించకూడదని ముందే చెప్పింది. ఆమె మాట ప్రకారం అందుకే వీడియో పూర్తిగా బ్లర్ చేశాం. ఈ స్కూల్ విషయాలు బయటకు రావడం ఆమెకి కాదు, అక్కడ ఎవరికి ఇష్టం లేదు. కారణం నాకు కూడా తెలియదు. కానీ ప్రపంచానికి ఇలాంటి ఓ స్కూల్ ఉందని తెలపడమే నా ఉద్దేశం. ఫ్రెండ్స్, మీరు ఒక విషయం గమనించారా? ఇక్కడ ఉన్న స్కూల్, హాస్టల్ అన్నీ కూడా పూర్తిగా అడవి ఉత్పత్తులతో చేశారు. ఎక్కడ కూడా సిమెంట్ వాడలేదు. ఇక్కడ కనిపిస్తున్న దానిలోనే పిల్లలకు అన్నం వండి ఇందులోనే పెడతారట. మెస్ లాంటిది అన్నట్టు. ఇదే పిల్లలు నిద్రపోయే హాస్టల్ గది అన్నమాట. మన మహర్షులు, ఋషులు కూడా ఇలాంటి సహసిద్ధమైన వనాశ్రమాలలో గడిపారు. ఈ వెదురు తడికలనే ఇక్కడ టేబుల్స్ లాగా ఉపయోగిస్తారు. ఇంత ఎత్తైన కొండ మీదకి నీళ్లు ఎలా వస్తాయని అడిగితే పక్కనే ఉన్న గ్రామాన్ని చూపించారు. ఒకతను రాళ్లతో నిప్పంటిస్తూ కనిపించాడు. మీ ఇల్లు చూపించగలరా అని అడగగానే సరే అన్నాడు. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి నిర్మాణంలోనూ వెదురు బొంగు తప్పనిసరిగా వాడతారు ఇక్కడ కొండరెడ్లు. చుట్టూ వెదురు తడికలతో అల్లిన అతను ఇంటి లోపలికి వెళ్ళాము. ఇంట్లో పూర్తిగా చూపిస్తాను, నాతో రండి. ఒక ఫ్యాన్ ఉంది, చిన్న లైట్ ఉంది. బయట ఉన్న సోలార్ ఫ్యాన్ల ద్వారా అవి పని చేస్తాయట. లోపల గదిలోకి ప్రవేశించాను. చిన్న గదిలో ఒక కట్టెల పొయ్యి ఉంది. పక్కనే అన్నం పాత్ర, కూర పాత్ర ఉంది. తీసి చూశాను. వీళ్ళు వారానికి ఒకసారి మాత్రమే కిందికి వెళ్ళేసి ఇలా సరుకులు కొనుక్కొని వచ్చి స్టోర్ చేసుకుంటారు. ఇవే వాడతారు వారం మొత్తం. కరోనా టైంలో అసలు ఈ కొండరెడ్లు కిందికి రాలేదట. ఈ గ్రామంలోని ఎవరికి కరోనా కూడా రాలేదట. మీకు నీళ్ళెలా అని అడిగితే ఓ ఓడబావి ఉందని చెప్పాడు. అదెక్కడా అని అడిగితే తీసుకెళ్తానని చెప్పాడు. కొండకి దిగుతున్నాం. వాటర్ రిసోర్స్ చూపిస్తాం. రాళ్ల మధ్యలో నుంచి స్వచ్ఛమైన చల్లటి నీటి కూడా దిగుతోంది. ఇది 12 months ఇలాగే ఊరుతుందట. చాలా ఆశ్చర్యం వేసింది. ఊరు, స్కూల్కి, హాస్టల్కి ఈ కొండ మీద ఉన్న మొత్తానికి ఈ నీరే దిక్కట. స్వచ్ఛమైన వాటర్. స్వచ్ఛంగా ఉన్నాయి చూడండి నీళ్ళు.
ప్రకృతి ప్రసాదించిన స్వచ్ఛమైన నీళ్ళను ఒక్క మాటలో సూపర్ ఉన్నాయి. ఇలా చుక్కా వేస్ట్ చేయకుండా ఈ విధంగా పెద్ద క్యాన్లో స్టోర్ చేస్తున్నారు నీళ్లను. వీటిని తాగడానికి, వంటకు, అన్ని రకాల పనులకు వాడతారు. ఇక్కడ ఆ పక్కనే ఉన్న పైపులో హాస్టల్ కూడా సప్లై చేస్తున్నారు. ఈ ఊటబావి స్కూల్ హాస్టల్ మీరు చూస్తున్నవన్నీ ఓ కొండ మీద ఉన్నాయంటే మీరు నమ్మగలరా? ఇప్పటికీ నమ్మలేకపోతున్నా నేనైతే. అడవి మృగాలు, అడవి పందులు లాంటివి ధాన్యాన్ని పాడు చేయకుండా ఇలా ఎత్తులో పెడతారట. ఫుల్ లాంటి రావా ఇక్కడికి? రావు. అలా ఉంటుంది ఇక్కడ లేదు. ఏరే దగ్గర ఫుల్ లాంటి రావు. ఇక్కడ మొత్తం ఎప్పుడు అయిపోయి ఈ గుడ్డలు లాంటివి ఏటి లేదు. ఈ అడవి గుర్రాలు, అడవి పందులు ఇంకా అంతగాని ఇంకేం లేదు. వాటికి మించి అడవి పందులు లాంటివి వస్తాయి. అలా ఉంటుంది. చీతకట్టు రోజులు అయితే ఎండాకాలం మాకు నీళ్ళ గురించి మొత్తం దూరం వెళ్ళిపోతాయి. ఈ కొండల మీద నివసించే కొండరెడ్లు వారానికో నెలకో ఒకసారి మాత్రం కిందకి వెళ్ళి వస్తుంటారట. కరెంటు కోసం ఇలా సొంత ప్యానల్ ఉపయోగిస్తున్నారు. నాకు తెలిసి హ్యాపీయెస్ట్ విలేజెస్ లిస్ట్ కనుక తయారు చేస్తే ఈ గ్రామం ఖచ్చితంగా ఉంటుందనిపిస్తోంది. చెట్లు ఎక్కడానిక ఇది కూడా లేరు ఎవరు. స్కూల్ను దాటుకొని వచ్చిన దారి వెంట కిందికి దిగాం. వర్షాకాలం అప్పుడు ఈ విధంగా నిచ్చెనలు వేసి కాలువలు దాటుతుంటారు. చూడండి ఉంది అసలు. ఒక్క కాంచెల్లి స్టార్ట్ అయింది. ఇది ఒకే చెట్టు, కాపు ఎన్ని పాయలుగా విభజించిందో మీరు చూడండి. అదే అడవిలోని వింత. ఇది వెదురు చెట్టు. దీనితోనే కొండరెడ్లు రకరకాల వస్తువులు, అల్లికలు చేస్తారు. ఆపు సోపాలు పడుతూ కొండ దిగాము. వాస్తవంగా చెప్పాలంటే ఈ కొండ మీద వేళల బ్రతకడం చాలా కష్టం. మనకున్న సౌకర్యాలను మనం చాలా వృధా చేసుకుంటున్నాము. వీళ్ళని చూసి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, పూర్తి వీడియో చూశారు కదా. మీ అభిప్రాయం ఏంది? నేను చెప్పాలంటే ఈ వీడియో చేయడానికి మేము చాలా కష్టపడ్డాం. ఇలాంటి స్కూల్ నిజంగా చెప్పాలంటే మన స్టేట్లో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ ఉన్నాయో లేవో నాకు తెలియదు. మీరైతే కామెంట్ చేయండి. ఓకే, ఒక 2 కిలోమీటర్ల మేర పైకి ఎక్కాము, మళ్ళీ కిందికి దిగాము. నిజం చెప్పాలంటే అక్కడ చాలా కొత్త విషయాలు, అసలు ప్రపంచానికి చాలా తెలియని విషయాలు ఉన్నాయి అక్కడ. అలాంటి విషయాలన్నీ మీతో పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వీడియోని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.